ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంటికి ఉద్యోగం, దళితులకు భూములు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతరావు బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై బుక్ రాసి గడప గడపకు పంచుతామని తెలిపారు. ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు. ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదలు మీది నరం లేని నాలిక. మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ 18 months అయింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు గడిపిండ్రు. మా ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో 9,000 కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు, నీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను.